ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు. సో పవన్ కళ్యాణ్ ప్రస్థానం ఇవన్నీ కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే కొన్ని కీలకమైన అంశాల్లో పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపటం లేదు. ఆయన ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఏం జరుగుతుంది? ఏదో సనాతనం అనే అంశాల మీదో లేకపోతే బీజేపీ తీసుకునే కొన్ని స్టాండ్స్ మీద మాత్రమే ఆయన సీరియస్గా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూటమిలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఆయన పెద్దగా స్పందించట్లేదు అని చాలా పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చినాయి. ఎన్నో వార్తలు రాశారు. దాని మీద విపరీతంగా కొన్ని వీడియోలు కూడా వైరల్ అయినాయి. వాళ్ళందరికీ కూడా ఒక్క దెబ్బతో చెక్ పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో చెప్పిన అంశం, పవన్ మాటే శాసనం అనిపించుకునేలాగా ఆయన తనదైన వాయిస్ విప్పారు. అని ఏ అంశంలో ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ గారు మాట అంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పాటిస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన సరే ఆ రకమైన అనుబంధం నడుస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ మొన్న ఎన్నికల్లో 24లో ఎంత అద్భుతమైన విజయాన్ని సాధించిందో వేరే చెప్పాల్సిన అవసరం అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారు పాత్ర లేకపోతే ఏం జరుగుండేదో. సరే, తెలుగుదేశం పార్టీ గెలదని కాదు, ఆ పార్టీకి అంత పవర్ లేదని నేను చెప్పట్లేదు. కానీ ఏం జరిగిందో తెలియని పరిస్థితి. ఎందుకంటే అప్పటికే చాలా బలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో తనదైన ముద్ర వేసుకున్నారు. సో మరి ఇలాంటి సమయంలో సింగిల్గా వెళితే ఎవరికి వాళ్ళు వెళితే 2019 ఎందుకు రిపీట్ కాదు? చాలామంది మాట్లాడేది. అందుకనే వాళ్ళు పదే పదే పవన్ కళ్యాణ్ గారు అవమానించడం, నువ్వు సింగిల్గా రాగలవా, నీకు దమ్ముందా, మేము సింహాలమి, మేము సింగిల్గా వస్తాము, ఎవరన్నా సింగిల్గా వచ్చి మమ్మల్ని ఎదుర్కోండి అని ఎందుకు రెచ్చగొట్టేవారంటే ఆ కలకుండా ఉంటారేమో, సరే మళ్ళీ ఎవరికి వాళ్ళుగా వెళ్తారేమో అని చెప్పి వాళ్ళు భావించడం జరిగింది. కానీ వాటిలన్నింటినీ కూడా పటాపంచలు చేసేసి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, ఆయన వ్యూహం, ఆ వ్యూహం వర్కౌట్ అయిపోయింది. మామూలుగా వర్కౌట్ అవ్వలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి నిద్రలేని రాత్రులు ఎన్నుండేయో. ఎందుకంటే 151 సీట్ల నుంచి మళ్ళీ ఆయనే వస్తాను, వైనాట్ 175 అని చెప్పి పదే 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 విపరీతమైన ప్రచారం చేసి సోషల్ మీడియాని హోరెత్తించేసి అడ్వర్టైజులతో హోరెత్తించేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లకు పరిమితమైందంటే ఎవరికి నిద్ర పడుతుంది? అసలు ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోలేని వార్త అది. సరే, దాన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అసలు ఆయన గెలలేదు, భీమవరంలో ఓడిపోయారు, గాజువాకలో ఓడిపోయారు. ఈసారి ఎక్కడ పోటీ చేస్తారో, ఓడిపోతారు, ఎవరు గెలుస్తారు, అసలు పవన్ కళ్యాణే గెలలేడు, ఆయన సర్పంచ్ కాదు, ఇది కాదు, అది కాదు అని మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక్క దెబ్బతో, ఒక్క స్ట్రోకు దిమ్మ తిరిగి బొమ్మ పడింది. సో ఆ పరిస్థితుల్లో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా మేనిఫెస్టో అనే అంశం అవనండి, పాలన అంశంలో అవనివ్వండి, నేనున్నాను, మీకు నేనుండి చేయిస్తాను, నన్ను కూడా నమ్మండి, నన్ను నమ్మండి, ఎవరు తప్పు చేసినా ఏం చేసినా సరే నేను నిలబడతాను, గతంలో ఏమైనా జరిగినాయో ఎంతమంది ఏం జరిగినాయి అన్నది అది వద్దు, వర్తమానం ఏంటో నేను చూపిస్తానని చెప్పి ఆయన పదే పదే ప్రజలను అడిగారు. వాళ్ళు నమ్మారు, ఆయనకి పట్టం కట్టారు. సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎక్కువగా వినిపించేది, అసలు రాష్ట్ర విభజన తర్వాత అంత చర్చ ఎక్కడా ఉండదు, ఏ దేశంలోనూ కూడా ఇలాంటి చర్చ. ఆ చర్చ ఏంటి? అమరావతి రాజధాని అంశంలో ఎన్ని ఉద్యమాలు, సంవత్సరాలు పడి రోడ్ల మీద రైతులు ఉండడం అన్నది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేదు, ఇటుపైన రాకూడదని అనుకుందాం. అంత దారుణమైన పరిస్థితులు వాళ్ళు అనుభవించారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారా అని చెప్పి వాళ్ళు మొక్కని మొక్కులు లేవు, తిరగని గుడులు లేవు, అంతలాగా వాళ్ళు ఆయన మీద ద్వేషాన్ని పెంచుకున్నారు. సరే, వాళ్ళు అనుకున్నట్టుగా అయిపోయింది. మరి అమరావతి పరిస్థితి ఏంటి? ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారో ఆ మాటకు సంబంధించి వెనక్కు తగ్గిన చంద్రబాబు నాయుడు గారు, సంబరాలు చేసుకుంటున్న అమరావతి రైతులు ఏం మాటకు వెనక్కి తగ్గారు, ఏం సంబరాలు చేసుకుంటున్నారు? మొన్నటి వరకు పవన్ తీరుపై భిన్నాభిప్రాయాలు, అధికారంలోకి వచ్చాక మౌనంగా ఉన్నారని కూడా ఆరోపణలు, ప్రజా సమస్యలపై ఆయన స్పందించడం లేదన్న వాదనలు, అనుమానాలను పటాపంచలు చేసిన పవన్ కళ్యాణ్ తాజా మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రజల పక్షాన ప్రభుత్వానికి
పవన్ సూచనలు. మొన్నటిదాకా ఆయన అసలు క్యాబినెట్కి రావటం లేదు, ఆయన ఎక్కడ ఉంటున్నారో తెలియట్లేదు, ఆ హెలికాప్టర్లోనే తిరుగుతున్నారు, లేకపోతే ఆ చాపర్లోనే తిరుగుతున్నారు, ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడికో వెళ్తున్నారు వస్తున్నారు, అసలు ఆంధ్రప్రదేశ్ని పట్టించుకోలేదు, ఆయన పెదవి విప్పట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద నోటి దురద తీర్చుకునే వాళ్ళు చాలామంది. ఎందుకంటే మనం చూసాం 2014 నుంచి పవన్ కళ్యాణ్ అంటే అసలు ఎందుకు కాదు, ఆయన రాజకీయాలకు సంబంధం లేదు అని తీసి పడేసే వాళ్ళందరికీ కూడా మొన్న దెబ్బతో కాస్త నేను ముందుగా చెప్పినట్లుగా ఆ స్ట్రోక్ పడింది, దిమ్మ తిరిగింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు అన్నట్లుగా ఉండే పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిది ఆయనకి రాత్రి ఉండదు పగలు ఉండదు, ఇంకా ఆయన అలాగా చేసుకుంటానే పోతుంటాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నానా అధికార పక్షంలో ఉన్నానన్నది. కానీ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అది కాదు, ఆ రకంగా ఆయన చెయ్యలేడు. ఇప్పుడు రోజు మనం వెళ్ళి ఏదో చేస్తేనే చేసినట్టు కాదు కదా, ప్రతిరోజు వెళ్ళి ఏదో ఒక కార్యక్రమంలో చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. మన సూచనలు సలహాలు ఫోన్లోనే ఇచ్చుకునే సందర్భాలు ఉంటాయి, లేకపోతే వేరే రకంగా ఎవరికన్నా డైరెక్షన్ ఇచ్చే సందర్భాలు ఉంటాయి. సో ఈ రకంగా పని జరగాలి. అది ఎలా జరిగిందా ఏం జరిగిందా మనమే వచ్చి కూర్చొని ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయనకున్న బాధ్యతలు కూడా ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే రాజకీయం, వేరే లేదు ఆయనకి. ఒక వ్యాపారం అంశం కానీ వేరే అంశం కానీ ఏమీ పట్టించుకోడు ఆయన, కేవలం రాజకీయం అంతే. తెలుగుదేశం పార్టీ ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ రకంగా దాన్ని నిలబెట్టుకోవాలి, అధికారం పోకుండా ఎలా కాపాడుకోవాలి, ఇదే టార్గెట్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఆయనకి వేరే ఏమీ ఉండవు. ఆయనకి ఇష్టాలు కూడా ఉంటాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను చూసిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎన్నో సంవత్సరాలు పెట్టి నేను చూస్తున్నాను, ఈరోజు కాదు కదా. ఆయన పవర్ అలాంటిది, ఆ కసి, మెయిన్ కసి. ఈ వయసులో కూడా ఆయనకి ఆ కసి. రాత్రి ఉండదు పగలు ఉండదు, ఎప్పుడు పడుకుంటారో తెలియదు, ఎప్పుడు లెగుస్తారో తెలియదు, ఏం తింటారో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు. ఆ పాదయాత్రల టైంలో అవనివ్వండి, లేకపోతే బస్సు యాత్రల టైంలో అవనివ్వండి, ఎన్నోసార్లు ఆయనతోటి నేను కలిసి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఏంట్రా బాబు ఈ మనిషి అని చాలాసార్లు ఆశ్చర్యపోయాడు. అంటే కుర్రవాళ్ళవి మేమే అలా చేయలేము అన్నట్టుగా ఈయన ఎలా చేస్తుంటాడు అంటే అదొక తాపత్రయం అండి, అదొక కసి అండి. ఏదో చెయ్యాలని ఆ కసి ఉంటేనే కానీ అంతలాగా ఎవరూ చేయలేరు, ఎవరూ చేయడం కష్టం. సో ఆయనలాగా చంద్రబాబు నాయుడు గారిలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేయాలన్నా ఆయన స్టైల్లో ఆయన చేసుకుని వెళ్ళిపోతారు. ఒకరిలాగా ఒకరు ఎప్పుడు చేయలేరు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారిలాగే చెయ్యాలి, ఆయనలాగే ఉండాలి అంటే సాధ్యం కాదు. అది ఒక్కొక్క రకంగా ఉంటుంది. దీనికున్న బాధ్యతలు వేరు. ఓ పక్క ఫ్యామిలీ, చిన్నపిల్లలు, మరొక వైపు ఏదైతే సినిమా షూటింగ్లకు సంబంధించి. ఎందుకంటే ఆయన ఆధారమే అది, రాజకీయాలు కాదు ఆయన భవిష్యత్తు, రాజకీయాలు కాదు, రాజకీయాల్లో ఆయనకు వచ్చింది లేదు, ఆయనకు ఉన్నదే లేదు. సినిమాలతోటే ఆయన వాళ్ళ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సినిమాలతోటే ఆయన జీవితం ప్రధానం అదే, ఫస్ట్ అదే కదా. తర్వాత ఏదైనా మనకి యాడ్ అవ్వచ్చు, కొన్ని యాడ్ అని అవుతుంటాయి, లైఫ్ వెళ్తుంటాయి. కానీ మన రూట్స్ ఏమన్నది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అదైతేనే ఆయనకి ఆధార వనరులు. వేరే దాంట్లో ఎక్కడి నుంచి ఆదాయం ఆయనకి తీసుకొస్తుంది? సరే ఎవరెవరు ఏదో పిచ్చి మాట్లాడుతుంటారు, అవన్నీ అసందర్భం, దాని మీద ఆధారాలు లేని నిరాధారమైనవి ఇన్నన్నా మనం మాట్లాడుకోవచ్చు. ఆధారాలతో మాట్లాడుకుంటేనే అది నిజమని తెలుసుకోవాలి. సో సినిమా షూటింగ్ల నేపథ్యంలో ఇప్పటికే ఆ నిర్మాతలు చాలామంది చాలా రకంగా లాస్ అయిపోయి ఉంటుంది. వాళ్ళకి కూడా ఈయన తీసుకునే రెమ్యూనరేషన్ నుంచి అది కూడా త్యాగం చేసేసాడట. సో ఇలాంటి పరిస్థితుల్లో వీటిలన్నిటికీ కూడా అంటే ఎన్ని సార్లు మాట్లాడన్నది కాదు, ఆ మాట్లాడింది ఎంతమందికి ఉపయోగపడింది అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తాజా మంత్రివర్గ సమావేశంలో ప్రజల పక్షాన ప్రభుత్వానికి పవన్ సూచనలు. తాజా సంఘటనతో సమస్యలపై స్పందించడంలో పవన్ చురుకుగా ఉన్నారని టాక్. మంత్రివర్గ సమావేశంలో పవన్ వ్యాఖ్యలతో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం మార్చుకున్నారు. ప్రజల నాడిని పట్టి పాలన కొనసాగించాలి అంటూ పవన్ దిశానిర్దేశం. ప్రజల నాడు ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి మనం పాలన చేయాలి. మనం ఏవేవో చేద్దాం అనుకుంటాం, కానీ అది ప్రజలకు నచ్చే విధంగా ఉన్నదో నచ్చని విధంగా ఉన్నదో 1కి 10 సార్లు ఆలోచించుకుండి చెయ్యాలి బాబు గారు అని చెప్పి ఆయన చెప్పినట్టు, ఆయన వెంటనే స్పందించినట్టు. ఎందుకంటే ప్రత్యర్థుల చేతికి అనవసరంగా ఆరోపణలు చేసేందుకు అవకాశం ఇవ్వకూడదన్న పవన్ కళ్యాణ్. పవన్ అభిప్రాయంతో ఏకీభవించిన చంద్రబాబు నాయుడు గారు. ఏ ఉద్దేశంతో అధికారంలోకి వచ్చాం, ఏ ఉద్దేశంతో ప్రజలు మనకి ఇంతలా పట్టం కట్టారు, అది మనం మర్చిపోకూడదు. కొన్ని అంశాల్లో నిజంగానే అయ్యి ఉండొచ్చు. అమరావతి భూములనే అంశం అన్నది ఇంకా ఎక్కువ ఎక్వైర్ చేయాలేమో. ఎన్నో తరాలకి ఇది రాజధాని కదా, తరతరాలకి రాజధాని. ఇంకా మళ్ళీ ఇంకో 10 రాజధానులు 15 రాజధానులు 3 రాజధానులు 2 రాజధానులు ఉండవు. ఎప్పటికైనా అమరావతి రాజధాని కింద ఉండాలి అంటే దాన్ని విస్తారంగా విస్తరించవలసిన అవసరం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడే చావు దెబ్బ కన్ను లొట్టబోయి వచ్చినట్టుగా ఏర్పడింది ఇది.
ఎందుకంటే అసలు వస్తారా రారా అన్న టెన్షన్లో నుంచి 2024లో ఇంత ఘన విజయాన్ని ఇచ్చారు. సరే సావు తప్పి కన్నులొట్టబోయిన ఈ సమయంలో ఈ రకంగా అద్భుతమైన అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వేరే వాళ్ళకి అధికారం ఇచ్చే విధంగా, ప్రజల్లో వ్యతిరేకం వచ్చే విధంగా, అమరావతి రైతుల్లోని వ్యతిరేకత వచ్చే విధంగా చేసుకుంటే మంచిది కాదని చెప్పి దూరదృష్టితో పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి సరే నెక్స్ట్ టైము వచ్చిన తర్వాత స్లోగా చేసుకోవచ్చు, కొన్ని పనులు ఇమీడియట్గా చేసేద్దాం, మనకి లేచిందే తడువు అన్నట్టుగా కొన్ని చేసేసాం అనుకోండి, అవి మిస్ఫైర్ అయితే దాన్ని పోడ్చలేము. ఏదైనా ఆవేశంలో ఉన్నప్పుడు లేకపోతే వేరే రకంగా ఆ స్పీడ్లో కొన్ని మనం నిర్ణయాలు తీసుకుంటుంటాం, అది వెనక్కి తీసుకోలేము, కొన్ని అది ప్రాణాల మీద కూడా వస్తుంది. సో అలాంటి పరిస్థితులు మనకొద్దు, ప్రజల నాడిని బట్టి పాలన కొనసాగించాలి అంటూ పవన్ దిశానిర్దేశం. ప్రత్యర్థుల చేతికి అనవసరంగా ఆరోపణలు చేసేందుకు అవకాశం ఇవ్వకూడదన్న పవన్ కళ్యాణ్, పవన్ అభిప్రాయంతో ఏకీభవించిన చంద్రబాబు. రాజధాని కోసం రెండో విడతలో మరో 40,000 ఎకరాలు సేకరించాలనుకుంటున్న సర్కారు ఈసారి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేని చాలామంది రైతులు. గతంలో ఇచ్చిన భూముల్నే అభివృద్ధి చేయలేదంటూ ప్రశ్నలు. అగమ్య గోచరంగా తొలి విడత భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఉందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జగన్ హయాంలో 5 ఏళ్ల పాటు బీడుపడ్డ రాజధాని భూములు ప్రజల అభిప్రాయాన్ని గుర్తించి గౌరవించిన పవన్ కళ్యాణ్. అదే విషయాన్ని కేబినెట్ భేటీలో కొండబద్దలు కొట్టిన సేనాని పవన్ కళ్యాణ్ కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేసిన రైతులు. పవన్ కళ్యాణ్ గారిని రైతులు ప్రత్యేకంగా వెళ్ళి కలిసి ఆయన దగ్గర వాళ్ళ గోడంతా వెళ్ళబెచ్చుకున్నారట. సారు ఇదే పరిస్థితి, గతంలో ఇలా మేము ఇబ్బంది పడ్డాము, రాజధాని కోసం భూములు ఇచ్చాము, 5 సంవత్సరాలు రోడ్లు పట్టుకుని తిరిగాము, అన్నమో రామచంద్ర అనే పరిస్థితి, కేసులు పెట్టించుకున్నాము, కొట్టించుకున్నాము, తిట్టించుకున్నాము, కీచక పర్వాలను కూడా మేము అనుభవించాము. కానీ ఇప్పుడు ఏవో మంచి రోజులు వచ్చినాయి అనుకుంటే మళ్ళీ పాత విధానానికి మనం వెళ్తున్నామేమో, ఒకసారి ఆలోచించుకోండి. ఒక్కసారి కానీ మళ్ళీ ఏదైనా మిస్ఫైర్ అయ్యింది అంటే ఇంకా అంత ఈజీ కాదు అని చెప్పు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఆయనకి వెంటనే స్ట్రైక్ అయ్యి ఓకే ఇదేదో తేడాగా ఉన్నది, ఇదేదో ప్రాబ్లంగా ఉన్నది, ఇప్పుడు ఇమీడియట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, కొద్ది స్టెబిలిటీగా ఉన్న తర్వాత సావధానంగా దాని మీద ఆలోచిద్దామని చెప్పి ఆయన మాట్లాడినట్టు. అదనపు భూ సమీకరణ చేస్తే వైసీపీకి విమర్శించే అవకాశం ఇచ్చినట్లే అన్నది ప్రధాన పాయింట్ అండి. అది మళ్ళీ వైసీపీ చేతికి అస్త్రాలు ఇచ్చినట్టు. ఇప్పటికే చాలా అస్త్రాలు ఇస్తున్నారు. వచ్చిన సర్వేలు మనం చూస్తున్నాము, మంత్రుల మీద వ్యతిరేకత అంటున్నారు, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అంటూ వస్తున్నాయి వార్తలు. ఇది నిజమా అబద్ధమా నియోజకవర్గాలనే అంశానికి ఎవ్వరూ వెళ్ళరు. బాగా గుర్తుంచుకోవాల్సింది ఒకటి, రాజకీయ నాయకులు ఎవరైనా మన గురించి తప్పుడు వార్త రాశారనుకోండి, ఆడంతేనరా, ఆడు ప్యాకేజ్ తీసేసుకున్నాడు, ఆడు వైసీపీ ఓడురా, వైసీపీకి మారిపోయాడురా, వైసీపీ వాళ్ళు ఇచ్చేసారు, వాళ్ళ కట్టలు ఇచ్చేసారు, వీడు తీసుకెళ్ళి బ్యాంకులో ఎట్టేసాడు. ఇవన్నీ కూడా అనవసరమైన మాటలు. వాస్తవాలు చెప్పినప్పుడు మీ మీద బురద చల్లినప్పుడు ఎందుకు ఈ బురద వచ్చిందని దాన్ని తుడుచుకోవడానికి చూడాలి. అయ్యో బురద అంటింది కదా, దీన్ని క్లీన్ చేసుకోవాలా, క్లీన్ చేసుకోకుండా నేను బురదతోటి తిరుగుతానంటే వాళ్ళ కర్మ, కంపు కొడుతుంది పక్కోడికి. అదే పరిస్థితి రాజకీయ నాయకులకి. మంచిగా పొగిడితే ఆడు మనోడు రా, ఆడు సూపర్ అంటారు. ఏదన్నా వాస్తవం ఇలా ఉంది జాగ్రత్త పడండి అని చెప్తే ఆడు మాడిపోయాడురా, ఆడిచ్చేసాడు రా. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికే ఆయన డైరెక్ట్గా ఇచ్చేస్తుంటాడట లక్షలు కోట్లుని. మరి ఎవరు ఎందుకు ఇచ్చేస్తారో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తారో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసారని చెప్పి వాళ్ళు అంటారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేసారని చెప్పి ఇంకొక కొంతమంది అంటారు. ఎవరికి టీచుకు కూడా ఇవ్వడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది నిజం. ఇవన్నీ కూడా వాస్తవాలు. ఎవరో కక్కుర్తి పడే వాళ్ళు ఉంటే వాళ్ళ సంగతి అనవసరం, అప్రస్తుతం. ఎవరికి ఏది చేయడు. ఎవడు సొంతంగా వాడి కష్టం, వాడి కాళ్ళ మీద పడి వాళ్ళు నిలబడితేనే అది నిలబడినట్టు. ఎవడో ఇచ్చింది ఆ రోజు ఇస్తాడు, అన్నాడు తిడతాడు, ఆడు నా దగ్గరికి వచ్చి అడుక్కున్నాడు రా అంటాడు, లేకపోతే ఆడు నా దగ్గరికి వచ్చి ఏదో తిన్నాడు రా అంటాడు, ఆడు నా దగ్గరికి వచ్చి తాగాడు రా అంటాడు. ఇవన్నీ కూడా అనవసరమైన. ఎవరికి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వార్తని వాస్తవంగా నిజమా అబద్ధమా అన్నది మనకు మన మనస్సాక్షిని ప్రశ్నించుకుంటే వాస్తవాలు వస్తాయి. ఖచ్చితంగా అమరావతి భూ అనే అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారికి అస్త్రాలు ఇచ్చినట్టే, వైఎస్ఆర్సీపీకి అస్త్రాలు ఇచ్చినట్టే. ఆ అస్త్రాలనే ఆయన అద్భుతంగా వాడతాడు, గతంలో కూడా వాడారు. వీళ్ళు రాకూడదు అనుకుంటే. సో కొన్ని అంశాల మీద ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని. ఒక అమరావతి అనే అంశం అన్నది కాదు, రాజధాని అంశం కూడా ముఖ్యదే. కానీ అక్కడే మనకు దాని చుట్టూ తిరిగితే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. అది ఎటువైపోయినా టర్న్ తిరిగే పరిస్థితి ఉంటుంది. అమరావతి రైతులు కూటమిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని జైలుగా పలికి వాళ్ళని ఒక దేవుళ్ళ చూసిన వాళ్ళే ఇప్పుడు కొంతమంది విమర్శిస్తున్నారంటే పరిస్థితి ఏంటి?
చేయి జారుతుంది, అది జాగ్రత్త పడాలి. అది గుర్తించిన పవన్ కళ్యాణ్ వాస్తవం. ఎందుకంటే గతంలో కళ్ళకు కట్టినట్టు చూసిన అంశాలు కదా, ఇది ఎవడో కొత్తగా వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చూసారు ఏం జరిగిందన్నది, వాళ్ళు ఎంత కడుపు రగిలిపోయిందో, ఎంత నరకాన్ని అనుభవించారో అందరూ చూశారు. ఇలాంటి సమయంలో మళ్ళీ అదే తప్పు చేయకూడదు, అవే అస్త్రాలు ఇవ్వకూడదు అన్నది పవన్ కళ్యాణ్ సూచన. ఇక అదనపు భూ సమీకరణ చేస్తే వైసీపీకి విమర్శించే అవకాశం ఇచ్చినట్లే. అటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే క్యాబినెట్లో పవన్ సూచన. ఈ నేపథ్యంలో అదనపు భూసేకరణను పక్కన పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అదనపు భూ అనే అంశాన్ని కాస్త పక్కన పెట్టాలి, ప్రస్తుతానికి ఇది మంచి పద్ధతి కాదు. ఏడాదిలో సూపర్ 6 ఉన్నది, అది పూర్తిగా అమలు చేయాలి. ప్రజలకి విశ్వాసం పెరగాలి. అమ్మ ఈ ప్రభుత్వం వచ్చిందిరా, మనం ప్రశాంతంగా ఉన్నాంరా, బాగా చేస్తున్నారా, ఆలస్యమైనా బాగా చేస్తున్నారా అన్న దాని మీద దృష్టి పెట్టించాలి. ఆ సూపర్ 6 ఇంకా 100% కంప్లీట్ కాకుండా వేరే అంశాల మీద, వేరే భూసేకరణ మీద, వేరే రకంగా దీన్ని అమ్ముతాము, వేరే రకంగా దీన్ని అప్పులు తీసుకుంటాని ఒక గందరగోళం కనిపించేసేస్తే అది పూర్తిగా కూటమికి పెనుముప్పుగా వచ్చే ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి చాలామంది విశ్లేషకులు అంటున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. అది అంతా వీళ్ళకి తలకెక్కించుకుంటే పాలన మీద దృష్టి సాగిస్తారు. లేదు ఎవడేం చెప్తే మాకేంట్లే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటామని చెప్పి రాజకీయ నాయకులు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా అది పెను ఉద్యమంగా మారుతుంది. గతంలో ఎన్నో ఉద్యమాలు చూశారు. ఎవరైనా సరే, నేను కూటమి గురించి చెప్పట్లేదు, ఏ రాష్ట్రంలో ఉన్నాయండి, ఏ రాజకీయ నాయకులు ఉన్నాయండి, అవి వాళ్ళకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది, వ్యతిరేకంగా పోయే అవకాశం ఉంటుంది. సో ఆ జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. కుండబద్దలు కొట్టినట్టే చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. సో పవన్ మాటే శాసనం అంటూ చంద్రబాబు నాయుడు గారు ఆ భూసేకరణ అనే అంశాన్ని అలా పక్కన పెట్టారట. రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు.